26వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 26వ డివిజన్ కార్యకర్తలు, ఇక్కడ ఉండే నాయకులు, జనసేనాని అలాగే బీజేపీ నాయకులు బ్రహ్మరథం పట్టారు. ఈ ఊపును చూస్తుంటే ఆల్రెడీ గెలిచిపోయినట్లే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమస్యలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వాటర్ ప్రాబ్లము, అలాగే పార్కులు 2014-19 బ్రహ్మాండంగా డెవలప్ చేసి పెట్టారు. అవి నిర్వహణ లేక మొత్తం పాడుపడిపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే రోడ్లు కానీ మొత్తం తవ్వేసి వదిలేశారు. లాస్ట్ 6 months కింద తవ్వారంటే ఇప్పటి వరకు రోడ్లు వేయలేదన్నా అని చెప్పేసి, ఏమనంటే ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి తప్పించుకుంటున్నారని చెప్పేసి తెలిసింది. ఇవన్నీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము ఈ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అది కానీ ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తానే సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మధ్యలో ఆపేసి వెళ్ళిపోయారు. సూపర్ 6 ప్రభావం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఖచ్చితంగా మా గవర్నమెంట్ వస్తానే ఇమీడియట్ గా సూపర్ 6 ప్రారంభించబడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.